మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 8వది అయిన పుష్యమి నక్షత్ర అధిపతి శని, గణము దేవగణము, ఆదిదేవత బృహస్పతి. ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుల్యమును నియంత్రించే ఉన్నత ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. యవ్వనము వచ్చిన తరువాత జీవితము అదృష్టానికి చాలా చేరువగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కగా రాణిస్తారు. వీరి ప్రజా సంబంధాలు, స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యముగా ఉంటారు. తప్పు చేసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు వీరికి చాలా చక్కగా లాభిస్తాయి. తక్కువ సమయములో సరైన నిర్ణయములను చేస్తారు. నిర్మోహమాటంగా మాట్లాడతారు. దాన స్వభావమును కలిగి ఉంటారు. వీరికి మంచి సలహాదారులు లభిస్తారు. కానీ ఒకరిద్దరి తప్పుడు సలహాల వలన అపశృతులు దొర్లే ఆస్కారమున్నందున సలహాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితంలోనూ సామాజిక జీవితంలోనూ ఈ సలహాల వలన కొంత మీరు జాగ్రత్తలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో గొప్ప విజయాలతో పాటు కొన్ని అపజయాలు ఎదురవుతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. నైతిక విలువలు లేని వైరివర్గం, బంధువర్గం వలన కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నవి. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొంత నష్టాలకు గురి చేస్తాయి. దైవభక్తి అధికము. ఆధ్యాత్మిక మార్గములో అభ్యున్నతిని సాధిస్తారు. వీరి వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చాలా చక్కగా సాగిపోతుంది. ఈ నక్షత్ర జాతకులకు శరీర పుష్టి, శాస్త్ర విజ్ఞానం, ధైర్యము, శుభ్రత, వివేకము, ఆత్మాభిమానము, సూక్ష్మ గ్రహణ శక్తి, జ్యోతిష్య ఆసక్తి, శీఘ్ర కోపము, కాముకత్వము, ఉపకార గుణము, దీర్ఘ ఆయువు ఉంటాయి. కొంత ఏకాంతంగా గడుపుటకు ఇష్టపడతారు. మధుర పదార్థాలంటే ఇష్టము. అందరికీ నచ్చినవారు, ధర్మములు చేయువారు, ధనధాన్యములు కలవారు, ఏ పని అయినా శాంత స్వభావముతో చేయువారు. రాజకీయ నాయకులతో పరిచయాలుంటాయి. ఖరీదైన వాహనాలను కలిగి ఉంటారు. అన్నింటి యందు పాల్గొనెదరు. దీర్ఘమైన ఆయుష్ను, ఆరోగ్యంను కలవారై ఉంటారు. దైవభక్తి పారాయణులు, సుఖజీవనం కలవారు. రాజయోగ జాతకులు. కొంతమంది కొంత లావుగా ఉంటారు. స్త్రీలను మంచిగా ప్రేమిస్తారు. పాదాల వారీగా చూసినట్లయితే పుష్యమి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు రవి భూపాంస, ఒంటరితనం, ఒకే సమయంలో వివిధ రకాల పనులు చేయగల సమర్థులు, ఇతరుల పట్ల కొంత కఠిన వైఖరిని కలిగి ఉంటారు. అందము, దీర్ఘ బాహువులు ఉంటాయి. రెండవ పాదంలో జన్మించిన వారు బుధ సౌమ్యాంశ, స్నేహశీలి, ధనాపేక్ష ఉంటాయి. ఇతరులకు మార్గదర్శకులు, ప్రామాణికులుగా గౌరవ మన్ననలను పొందుతారు. వీరు మంచి హోదాలో స్థిరపడతారు. మూడవ పాదంలో జన్మించిన వారు శుక్ర అంశ, ప్రసన్న హృదయం, దయ,
సూక్ష్మ బుద్ధి, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, శాంతం, ఉత్తమ గుణాలు, మంత్రశాస్త్ర పరిజ్ఞానం ఉంటాయి. వీరు హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి కొంత ఉన్నత లక్షణాలను కలిగి ఉంటారు. 4వ పాదంలో జన్మించిన వారు సహజంగా చాలా పనులను చేయడంలో అవసరంగా ఉంటారు. మరియు వీరు ఎవరితోనూ అంత సఖ్యతగా ఉండలేరు. శనికోద్రేకం ఉంటాయి. పుష్యమి నక్షత్రంలో 1, 2, 3, 4వ పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మీ రాశి కర్కాటక రాశి. రాశి అధిపతి చంద్రుడు. పేరు పెట్టవలసిన అక్షరము హు, హే, హో, డా. నక్షత్ర గణము దేవగణము. నక్షత్ర జంతువు మేక. నక్షత్ర నాడి మధ్యనాడి. నక్షత్ర పాదము రౌప్య పాదము. మీరు పూజించవలసిన గ్రహము చంద్రుడు, శని. మీరు పూజించవలసిన దైవము అమ్మవారు శ్రీ ఆంజనేయ స్వామి. మీరు చేయవలసిన ఆచారము సోమవారం నాడు ఉపవాసముండి శివునికి అభిషేకము చేయవలెను. మీ యొక్క అదృష్ట సంఖ్య 2. తిలక ధారణ విభూది, కుంకుమ. మీరు చేయవలసిన పారాయణము హనుమాన్ చాలీసా, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, కనకధారా స్తోత్రం. మీరు ధరించవలసిన రుద్రాక్ష పంచముఖి. అదృష్ట రత్నము ముత్యము. ధరించవలసిన చేతి వ్రేలు కుడి చేతి చూపుడు వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షము మోదుగ, రావి. మీరు చేయవలసిన పండుగలు దేవి నవరాత్రులు, హనుమాన్ జయంతి. మీరు చదువవలసిన పురాణము దేవీ భాగవతము, శివపురాణము. మీరు పఠించవలసిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అదృష్ట రంగు తెలుపు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, పడమర, ఉత్తరం. మీరు చేయవలసిన దానము బియ్యము, నువ్వులు. ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు చిత్త, మృగశిర, ధనిష్ట. అదృష్ట వారములు ఆదివారము, బుధవారము, శనివారము. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రి మంత్రము ఓం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4వ పాదములలో జన్మించిన వారు మీరు మీ జీవితంలో ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు విభూది, సింధూరమును బొట్టుగా ధరించండి. ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని శనివారం నాడు సందర్శించండి. నల్లని నువ్వులు, బెల్లమును కలిపి కాకులకు ఆహారంగా పెట్టండి. కపిల గోవు అంటే నల్లని ఆవుని పూజించండి. తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లిలోని శనీశ్వర ఆలయంలో తైలాభిషేకము జరిపించండి. శనివారం రోజున తిలదానము చేయండి. అందులకు శనివారం రోజున అన్నదానము చేయండి. ఇంటికి గుర్రపు నాడాను దిష్టి నివారణకు కట్టండి. గృహమునకు ముందు పంచముఖి ఆంజనేయ స్వామి వారి పటమును ఉంచండి. చిన్న పిల్లలకు నేరేడు మరియు నల్లని ద్రాక్ష పండ్లను పంచిపెట్టండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకు, సింధూరముతో పూజ చేయండి. తల్లిదండ్రులకు చెప్పులను కొనివ్వండి. వృద్ధులకు నల్లని గొడుగుని దానం చేయండి.
అయ్యప్ప స్వామి వారి మాలను దీక్షగా స్వీకరించండి. ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు 1 గ్లాసు నీరు త్రాగి వెళ్ళండి. ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకము, రాత్రి జాగరణ చేయుట చాలా మంచిది. మీ పుట్టిన రోజున పులిహోరతో అన్నదానము చేయండి. ఆంజనేయ స్వామి సహస్రనామ పారాయణం చేయుట చాలా మంచిది. విజయదశమి రోజున సమీ పూజ తప్పనిసరిగా చేయవలెను. ప్రతి శనివారం జమ్మి చెట్టునకు ప్రదక్షిణలు చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. నల్లని బ్రాహ్మణునకు కేజింపావు బియ్యము, కూరగాయలు దక్షిణ తాంబూల సమేతముగా ఇవ్వండి. ప్రతి శనివారము నవగ్రహ ఆలయంలో శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. నీలిరంగు పూలతో స్వామివారికి అర్చన చేసి నీలిరంగు వస్త్రమును స్వామివారికి సమర్పించవలెను. మరీ ముఖ్యముగా పుష్యమీ నక్షత్ర జాతకులు మీకున్నటువంటి సమస్యలు, సకల దోషాలు తొలగిపోవాలంటే పౌర్ణమి నాడు కర్ణాటకలోని గుల్బర్గలో దత్తాత్రేయ క్షేత్రమైన గనగాపూర్ శ్రీ నృసింహస్వామి వారిని దర్శించుకొని, స్వామివారిని సేవించుకొని అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీకు సకల శుభ ఐశ్వర్య యోగాలు ఖచ్చితంగా కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు.